ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. పద్మజ గారు వచ్చారండి మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో పద్మజ గారు. హలో. మరారెండో ఈ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి హార్టీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. సో పద్మజ గారు, ముందు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీవా, ఇద్దరు బాబు పాప ఇద్దరు ఉన్నారు. మ్యారేజ్లు అయిపోయి అందరికీ బెంగళూరులో ఉంటున్నారు. బాబు పాప ఇక్కడే ఉంటుంది. అందరికి మ్యారేజ్ అయిపోయి అందరు సాఫ్ట్వేర్ సెటిల్డ్, అందరూ సెటిల్డ్ అండి. ఆల్ హ్యాపీస్. సో ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు SBIలో చేసి రిటైర్ అయ్యారండి. సో మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటది? ఎలా చిల్ అవుతారు డైలీ మీరు? అంటే ఇంట్లో ఎక్కువ నీట్ గా ఉంచుకోవడం అవన్నీ చేసుకుంటాం. ఇల్లు సర్దుకోవడం ఎక్కువ, వంటలు తయారు చేయడం, వంటలు తయారు చేయడం, రెసిపీస్ అదే చూస్తుంటాం. టీవీ చూడడం బాగా అండి. సో మీరు టీవీలో ఎలాంటి షోస్ వాచ్ చేస్తూ ఉంటారు? అభిరుచి చూస్తాం, సీరియల్స్ చూస్తాం. సో మొత్తానికి ఈ టీవీలోనే? ఈ టీవీలోనే. మేము మరి పెద్దవాళ్ళం అయిపోయాయి కదా, సీనియర్ సిటిజన్ కదా, అందుకని ఇంకా అన్ని పొద్దున్న నుంచి మాకల్లా టీవీతో కాలక్షేపం అయిపోతుంది. నైస్ అండి. మా షో చూస్తూ ఉంటారు? తప్పకుండా. మీరు యోగా అన్ని చూసుకుంటారు. మార్నింగ్ 6 నుంచి 6:30కి యోగా చేస్తుంటారు కదా, అది చూస్తాను. సాయంత్రం పూట మీరు బాగా తినాలి, నెక్స్ట్ డే లేసి యోగా చేయాలి. అదే అంతే కదా. నైస్ అండి, నైస్ టు నో దట్. సో మరి ఈ రోజు రెసిపీ ఏది పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు పాల ముంజలని వైజాగ్ సైడ్ దొరుకుతాయి. ఈ టైప్ ఎక్కడ మీకు పాల పలుకులు అంటారు దాన్ని, అవి ఎక్కడ దొరకవు. ఇంకా అటు సైడ్ అయితే దొరుకుతాయి. నేను అక్కడి నుంచి తెచ్చుకొని చేస్తున్నాను. సూపర్ అండి. సో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ రెసిపీకి. ఫస్ట్ మనము ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసిద్దాం. చెప్పండి. ఇది పాల పలుకులు అంటారు. నెయ్యి, తర్వాత ఇలాచి పౌడర్, పాలు, పంచదార, బాదం వేయించి నెయ్యిలో వేయించి తీసుకొచ్చి డెకరేషన్. పద్మజ గారు, పాల ముంజల తయారీ మనం మొదలు పెట్టేద్దాం. అలాగే. ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ ఇది కొంచెం కడిగినట్టుగా చేయాలి, నీళ్లు పోయాలి. ఈ బౌల్లోని. ఓకే. సో మేడం, ఈ పాల పలుకులు ఏవైతే ఉన్నాయో నానబెట్టాం వాటర్లో. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏంటి ప్రాసెస్? ఇప్పుడు ఫస్ట్ పాలు వేయాలి. నేను కాచి తీసుకొచ్చిన పాలు. ఓకే ఓకే. అలాగే వైజాగ్ నుంచి స్పెషల్ గా తీసుకొని వచ్చాను అని చెప్పారు. మీ ఊరు వైజాగ్ లేకపోతే? ఆల్రెడీ వైజాగ్ లో ఉండేవాళ్ళం, ఇక్కడికి సెటిల్ అయిపోయాం. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయండి? వైజాగ్ అంటేనే ఇవే స్పెషల్స్ అనిపించేలా. వైజాగ్ అంటే చాలా ఉన్నాయి. వైజాగ్ అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. అది కాకుండా మనం ఫుడ్ విషయంకి వస్తే ప్రాంతీయంగా అంటే మురి మిక్సర్ బాగా అలవాటు, బాగా వస్తుంది. బీచ్ అంతా మురి మిక్సర్ లో అమ్ముతారు. చాలా బాగా చేస్తారు, అన్ని కలిపి చాలా బాగా చేస్తారు. సో మీరు పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా వైజాగ్. పెళ్ళైన తర్వాత ఇటు వచ్చారా హైదరాబాద్? లేదు, పెళ్ళికి కూడా అక్కడే. అక్కడే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయింది. అయితే వైజాగ్ లో కంపెనీలు ఏం లేవు, దాని నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ ఉండి మళ్ళీ సెటిల్ అయిపోయాను. ఇంకా పిల్లలు మ్యారేజ్లు అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి. దీనికి సరిపడైనంత పంచదార వేయాలి. సో మీరు జనరల్ గా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారా? హాటేనండి. స్వీట్స్ ఎప్పుడో ఒకసారి? ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు షుగర్ బాగా కరిగిపోవాలి. వైజాగ్ లో ఉన్నప్పుడు మీరు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు చేస్తున్నారా? అక్కడ బాగా చేస్తానండి. ముందు నుంచి అక్కడే కదా. అవునవును, అందరూ అక్కడే. ఆ అనుబంధం ఊరితో బాగా ఉందండి. 40 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఏజ్ కదా, అందుకని ఇంక ఇక్కడికి వచ్చేసాం అనమాట. పిల్లలిద్దరు ఇక్కడ.
అక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళు బీచ్ కి? మేమా రోజు విడిచి రోజు రోజు విడిచి అంటే మరి సాయంత్రం ఏం తోచపోతే ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వచ్చేస్తాం. ఒక అరగంట కూర్చొని రోజు మీరు ఒకసారి తినేసుకొని అలా వచ్చేస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, కైలాసగిరి అని అన్ని ఉన్నాయి, ఋషికొండ బీచ్ అంటారు, భీమిలి అన్న అవన్నీ ఉన్నాయి బీచ్లు. అవన్నీ వేరే వేరేగా ఉంటాయి. ఓకే, అంటే బాగుంటుంది అనమాట అదంతా అక్కడ. నేను ఇప్పటివరకు వైజాగ్ ఓన్లీ 2 సార్లు వెళ్ళానండి. మీరా? వెళ్ళినప్పుడు బీచెస్ కి వెళ్ళాను. వెరీ నైస్ బ్యూటిఫుల్ సిటీ, బాగుంటుందండి, అన్ని చాలా బాగుంటాయి. టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. బాగుంటుంది. పైన ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఓకే, ఇది బాగా పంచదార బాగా కలిపింది, కరిగిపోతే అప్పుడు ఇవే వేయాలి. ఏమేమి స్వీట్స్ బాగా చేస్తారు మీరు? నేను మైసూర్ పాకం చేస్తాను, ఇది చేస్తాను, కాజాలు, అరిసెలు. ఆటైతే చెగోడీలు, జంతికలు, మిగతావన్నీ. మీ బంధువులంతా అక్కడే ఉన్నట్టున్నారు వైజాగ్ లో? అందరు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అక్క చెల్లెళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎంతమంది అక్క చెల్లెలు? మేము 5గురం, నేను మిడిల్, 2 అక్కలు 2 చెల్లెళ్ళు. సూపర్. ఒక చెల్లి మాత్రం పిఠాపురంలో ఉంటుంది, మిగతా అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ముందే వచ్చారు, నేనే లేట్. అమ్మో, ఇంతమంది అంటే అందరూ అమ్మాయిలే అనేసరికి గొడవలు అవుతాయా మీకు? బాగా ఉంటాయి కొంచెం కొంచెం. అలాగే చిన్నప్పటి నుంచి మీ అందరికి బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ హ్యాబిట్, ఒకరి తర్వాత ఒకరికి అంతే పాస్ అవుతూ వస్తాయేమో. అలాగే కదా మరి. 5గురం అంటే మా నాన్నగారు కూడా స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యారు. మా మామగారు కూడా ఆయన స్టేట్ బ్యాంక్, మా వారు కూడా స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయిపోయారు. సో మెల్ట్ అయిపోయినట్టుంది కదా? అయిపోయింది. ఇది వేసి ఓకే, మీరు వేస్తారా కొంచెం? ఓకే, తప్పకుండా. కొద్ది కొద్దిగా ఉండాలి. అంటే అలా గట్టిగా అయిపోద్దండి, లేకపోతే అలా రాకుండా మనం చూసుకోవాలా? గట్టిగా అయిపోతుంది, అయిపోతుంది. ఓకే, సో కలుస్తుంటారా మీ అక్క చెల్లెల్ని? కలుస్తుంటామండి పండగలప్పుడు. పండగలప్పుడు మేము వచ్చి 3 months. ఓకే, ఇన్ని రోజులు అక్కడే ఉన్నాం, వైజాగ్ లో ఉన్నాం, ఇప్పుడే సెటిల్ అయ్యాం అన్నమాట. సో ఏమేమి చూసారు 3 months లో ఇక్కడ? ఏం లేవండి, వెళ్ళలేదా బయటికి? బయటకంటే గుళ్ళు, గోపురాలు అవే తిరుగుతాం. మా వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర. ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే, 2 spoons ఇలాచి పౌడర్. సో అంటే ఇలా ముద్దలాగా అయిన తర్వాత వేసుకోవాలి? ముద్దలాగా అయిన తర్వాత, ముద్దనే కొంచెం ముద్ద అయినప్పుడు వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇందులో కొంచెం నెయ్యి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేస్తాం, చాలు. ఇప్పుడు ఇందులో వేస్తాం. ఓకే, ఇది బాగా చల్లగా అయిపోవాలండి. చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇది చల్లారిందండి. ఓకే, కట్ చేసుకోవచ్చు.
ఇది మళ్ళీ కొంచెం ఇంకా చల్లారాలి బాగా. చల్లారిన తర్వాత పీసెస్ లాగా వస్తుంది, అప్పుడు తీసి అంటే కింద ఇంకా వేడిగా అనిపిస్తున్నది కదా, అందుకనే చల్లారిన తర్వాత వస్తుంది. తర్వాత ఇది ఫైనల్ గా ఇది వేస్తే కొంచెం బాదం పలుకులు అన్నమాట. బాదం నానబెట్టి రాత్రి కట్ చేసి నెయ్యిలో వేయించి తీసుకొచ్చాను. ఇవి కొంచెం పైన వేసుకుంటే మనకి అన్ని టేస్ట్ బాగుంటుంది. ఏమైనా వేసుకోవచ్చు, చెర్రీస్ కానీ లేకపోతే ట్యూటీ ఫ్రూటీ ముక్కలు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత చూసుకోవాలి. వేడివేడిగా పాల ముంజలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా పాల ముంజలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పాల ముంజలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాల పలుకులు, పాలు, నెయ్యి, పంచదార, ఇలాచీ పొడి, బాదం పలుకులు. పాల ముంజలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాల పలుకులు కొన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో పాలు, పంచదార వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న పాల పలుకుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఇలాచీ పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని అది చల్లారాక దానిపైన బాదం పలుకులు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పాల ముంజలు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి పాల ముంజల్ని. చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా టేస్టీగా, చాలా మంచి టెక్స్చర్ తో చాలా బాగుంది. ఇది బాగా వేడి కూడా బాగా తగ్గిస్తుంది ఒంట్లోని. తర్వాత బాడీ పెయిన్స్ తగ్గుతాయి. బాడీ పెయిన్స్ బాగా ఆయుర్వేద మందులు అంటారు కదా, అది అలా పనికొస్తుంది అన్నమాట. ఏదైనా డిహైడ్రేషన్ అవ్వినా లేకపోతే కొంచెం నీరసంగా ఉన్నా ఇది మామూలుగా లిక్విడ్ లాగా కూడా తీసుకోవచ్చు. మనం ముందు పాలు కొంచెం ఎక్కువ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని తీసుకుంటే మీరు ఇంకా అంటే ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. ఇదైతే కొంచెం టైం పడుతుంది కనుక ఇలా చేసుకోవచ్చు. బాగా హెల్త్ బాగా ఉన్నాయండి. బాగా నేను కూడా ట్రై చేస్తానండి. చేయండి తప్పకుండా. వైజాగ్ వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతాయి అన్నమాట, అంటే ఏజెన్సీలోనే దొరుకుతాయి, అందుకనే అక్కడే తెచ్చుకుంటాం అన్నమాట. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా మేము తెచ్చుకుంటాం ఇక్కడికి. సూపర్ అండి. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. ఏంటండి? బచ్చల కూర ఆవు పెట్టింది. ఆవు పెట్టిన బచ్చల కూర ఇప్పుడు మనం చేసుకుందామండి. అవునండి. ఎలా చేయాలో చెప్పండి. ఉప్పు, ఆవాలు, బచ్చల కూర, బియ్య పిండి, ఎండుమిర్చి, నూలుపప్పు, కొబ్బరి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి పద్మజ గారు? ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు పోపుగా వేస్తాం అన్నమాట. ఆయిల్ హైదరాబాద్ లో మీరు యాక్చువల్లీ చూడాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే మేము ఆల్రెడీ ఇంత ముందు ఉన్నాం ఇక్కడ, ఉండి వెళ్ళాం అనమాట. 10 years ఉండి ట్రాన్స్ఫర్ మీద 10 years ఉండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాం అనమాట. అది ఓన్ ప్లేస్ కదా, అందుకే 10 years లో మొత్తం చూసేసారు. చూసాం, అన్నీ అయిపోయింది. ఇక్కడే మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయ్యాయి. సో మీరు ఇక్కడ నుంచి ఇంకెటైనా ట్రావెల్ చేస్తుంటారు జనరల్ గా? అంటే ఊర్లో అన్ని తిరుగుతుంటాం. ఇంకా నేను అన్ని ఊర్లు ప్రతి ఏడాది తిరుపతి, షిరిడి కంపల్సరీ అలాంటి తిరుగుతాం. ఈ మధ్య కొంచెం ఉజ్జయిని అది వెళ్ళొచ్చాం. ఉజ్జయిని, ఓంకారేశ్ అన్ని తిరిగేసి వచ్చాం. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్తూ ఉంటాం. ప్రస్తుతానికి ఇద్దరం ఖాళీగానే ఉన్నాం. టీవీ చూడటమే పొద్దున్న నుంచి, ఇంకా అలా టీవీ చూసుకొని సీరియల్స్ చూసుకొని. ఆయిల్ హీట్ అయినట్టుందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆవాలు వేస్తాను. ఇంత కాలక్షేపం చేసిన మరి బాగా బోర్ కొట్టేసిందంటే అప్పుడేం చేస్తారు? ఇక్కడ మా అక్కయ్యలు వాళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళు వెళ్తుంటా, అలాగే వెళ్తుంటాం. సినిమాలు ఏమి వచ్చేయం లేవు ప్రస్తుతానికి, అన్ని మేము చూసేవేం లేవు. అందుకని ఇప్పుడు బచ్చల కూర. మిగతా ఆకుకూరలు తిన్నంత ఎక్కువగా జనరల్ గా బచ్చల కూర అయితే అంతగా తినము అందరం కూడా. బట్ దీని వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి? దీని వల్ల ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఏ విటమిన్, సి విటమిన్ రెండు దీంట్లో ఉంటాయి బాగాను. రక్తం తొందరగా గడ్డ కట్టుతుంది అనమాట. అంటే డబ్బలు అవి తగులుతున్నప్పుడు అలాంటప్పుడు వారానికి ఇది ఒకసారైనా తీసుకోవాలి. ఆకుకూర మంచి ఐరన్ అది బాగా ఉంటుంది. అది
బాగుంటుంది. అండ్ ఏమేమి వెరైటీస్ మనం చేసుకోవచ్చు అండి బచ్చలాకుతో? దీంట్లోనే బచ్చల కూరతో నువ్వులు గుండేసి, అంటే మా కూరలో అయితే నువ్వులు గుండేసి చేసుకుంటాం. తర్వాత పులుసు పెట్టుకుంటాం, పులుసు పెడతాం. ఇంకా మజ్జిగ పులుసు అంటారు కదా, తెలుసు కదా, ఆ మజ్జిగ పులుసులో కూడా ఇది కంపల్సరీ వేస్తాం. ఇదిను ఆనపకాయ, ఆ రెండు కంపల్సరీగా వేస్తాం. దీంట్లో కొంచెం వాటర్. ఇప్పుడు మీరు చేసేది కూర అండి? కూర టైప్. దేంట్లో బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుందండి. కొంచెం ఉప్పు వేస్తున్నాం అండి. ఓకే, మూత పెట్టేయాలి. కొంచెం బాగా కొంచెం మెత్తపడాలి కదా, ఉడకాలి. ఒక 2 నిమిషాలు ఉడకనిద్ద. ఆ కూరగాయ తొందరగా అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం అండి ఉడికిందా లేదా చూద్దాం. కొంచెం ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం గట్టిగా ఉన్నాయి, కాడలు ఉన్నాయి కదా, గట్టిగా ఉన్నాయి. దీని తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలన్నమాట. కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టేద్దామండి. ఆల్రెడీ నేను తీసుకొచ్చాను. ఏమేమి కలిపి గ్రైండ్ చేశారు? నూనెపప్పు, ఆవాలు, కొబ్బరి, తర్వాత ఎండుమిర్చి, బియ్యపిండి, అన్ని కొంచెం అనమాట. ఇన్ని ఆవాలు అక్కర్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ ముద్ద వేసుకుంటాం అనమాట. దీనివల్ల టేస్ట్ అంతా వస్తుంది. టేస్ట్ అంతా దీనివల్ల కూరకి సరిపడే వేసుకోవాలి. ఇది కొంచెం నేను ఎక్కువ తెచ్చాను, దీనికి సరిపడే అలా వేసుకోవాలి. మామూలుగా మీరు బ్రేక్ఫాస్ట్ కి చేసుకునే రెసిపీస్ ఏముంటాయండి జనరల్ గా? ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చెయ్యమండి అసలు. రాగి మాల్ట్, రాగి జావ తాగుతాం. అంతేనా? అంతే, అదే బ్రేక్ఫాస్ట్? అంతే. ఓన్లీ లంచ్ అంటున్నారా? ఓన్లీ లంచ్. రాత్రి టిఫిన్స్. ఇంకా మన నైట్ అసలు భోజనం చెయ్యం. సో మధ్యాహ్నం లంచ్ లోకి ఏం తింటారు? లంచ్ లోని ఏవైనా సరే, కూర, పచ్చడి, లేకపోతే పప్పు, కూర. లిమిట్. సో మీరు సార్ ఇద్దరు మెయింటైన్ చేస్తారు? ఇద్దరు మెయింటైన్ చేస్తారు. టైమింగ్స్ నేను ప్రాపర్ టైమింగ్స్ లో తినాలి. 12 అయ్యేసరికల్లా భోజనం స్టార్ట్ చేసేస్తాం. సాయంత్రం 4 కి కాఫీ, 8 కల్లా టిఫిన్ అయిపోవాలి. అలాగనమాట. సో నైట్ టిఫిన్స్ లో ఏం చేస్తూ ఉంటారు? చపాతీసా? అలానే కాదు, ఏదైనా అన్ని కలర్. అంటే మరి మార్నింగ్ మేము టిఫిన్లు తినాం కదా, దాని నుంచి కొంచెం ఏదైనా మేము చేసుకుంటాం అనమాట. పెసరట్టు అని ఏదైనా తింటాం. ఓకే, అలాగే. కొంచెం వాటర్. ఓకే, కొంచెం చాలు. మూత పెడదాం. కొంచెం ఒక 2 minutes మూత పెడదాం అండి. ఓకే, సో చూద్దామండి. ఉడికిపోయిందండి, తీసేద్దాం. ఓకే, షార్ట్ టైం వచ్చేసింది. ఆపు పెట్టిన బచ్చలాకు. ఆవు పెట్టిన బచ్చల కూర రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, వేడి వేడిగా ఆవు పెట్టిన బచ్చల కూర ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆవు పెట్టిన బచ్చల కూర తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బచ్చల కూర, ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, ఆవాలు, బియ్యపిండి. ఆవు పెట్టిన బచ్చల కూర తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని అందులో నూనె, ఆవాలు, బచ్చల కూర, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో రెడీ చేసి కలిపి పెట్టుకున్న ఆవాలు, కొబ్బరి, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆవు పెట్టిన బచ్చల కూర రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. థాంక్యూ. రియలీ లైక్డ్ ఇట్. సో మంచిగా చపాతీస్ లోకి బాగుంటుంది, రైస్ లోకి కూడా బాగుంటుంది. అందరి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఇందులో ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీస్.
ఇంత మంచి రెసిపీస్ ని మా అందరికి ఇంట్రొడ్యూస్ చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఇక్కడ వరకు వచ్చి చక్కగా రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు. టేక్ కేర్. బాయ్ బాయ్. పద్మజ గారు ఇవాళ మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీస్ ని అందరితో షేర్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.